హలో అండి అందరికీ. నిన్నైతే నేను శివరాత్రి రోజు భగవంతుడిని ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితం దొరుకుతుంది అనే విషయం మీకు చెప్పాను. ఈరోజైతే మీకు ఒక మంచి స్టోరీతో వచ్చాను. ఆ స్టోరీ ఏంటంటే, పూర్వం లుబ్ధకుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. వేటగాడు అంటే అతని పని ఏముంటుంది, రోజు వేటాడడం, జంతువులను చంపడం, అదే కదా. ఆ రోజు శివరాత్రి పర్వదినం. అతనికి తెలియకుండానే తిరిగాడు, అడవంతా తిరిగాడు, ఏం దొరకలేదు, అలసిపోయాడు, నైట్ అయిపోయింది. ఇంకా అట్లా ఉండడమే అదే అతని ఉపవాసం అయిపోయింది. రాత్రి అయిపోయింది కదా, ఇంకా క్రూర మృగాల భయంతో ఒక చెరువు ఒడ్డునున్న మారేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నిద్రపోతే ఎక్కడ కింద పడిపోతున్న భయంతో నైట్ అంతా మెలకుతూనే ఉన్నాడు. అదే అతని జాగరణ అయింది. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది, అది అతనికి తెలియదు. మొదటి జాము అంటే 6 నుంచి నైట్ 9 దాకా అనమాట. ఒక లేడి నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. వేటగాడు బాణం వేసేదానికి చూశాడు. అట్లా వేసేటప్పుడు మారేడాకులు అతనికి అడ్డుగా వచ్చాయి. వెంటనే ఆ మారేడాకులు తుంచి కింద వేశాడు. కింద వేయడంతో అవి కరెక్ట్గా శివలింగం మీద పడ్డాయి. అతని నీళ్ళ కొండ నుంచి నీళ్లు కూడా జారిపడడంతో అదే అభిషేకం అయింది. వెంటనే ఆ లేడీ, నేను నా పిల్లల్ని పాలిచ్చేసి నా భర్తకు చెప్పి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, నన్ను నీవు సత్యం తప్పనంతో విడిచిపెట్టేస్తాడు. రెండవ జాము 9 నుంచి 12 వరకు వేటగాడు ఆ లేడీని నమ్మి వదిలేశాడు. కాసేపటికి దాని సోదరి మరొక లేడీ వచ్చింది. మళ్ళీ వేటగాడు ఆకులు తుంచడము, నీళ్లు జారడంతో లింగార్చన జరిగాయి. ఆ లేడీ కూడా నా భర్త కోసం వెతుకుతున్నాను, ఆయన్ని చూసి అనుమతి తీసుకుని మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. మూడవ జాము 12 నుంచి 3 దాకా ఈసారి ఆ 2 లేళ్ల భర్త మగలేడు అక్కడికి వచ్చింది. సేమ్ అలాగే చంపబోతుంటే ఆకులు నీళ్లు శివలింగంపై పడ్డాయి. అది ఆ లేడీ కూడా నా భార్యని పిల్లలని నా కోసం ఎదురు చూస్తున్నారు, వారికి ఓదార్చి బాధ్యతలు అప్పగించేసి నీకు ఆహారంగా వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. 4వ జాము 3 నుంచి 6 వరకు మాట ఇచ్చినట్టే లేడి కుటుంబం మొత్తం వచ్చింది. నన్ను చంపని అందరూ ప్రాధాయపడ్డారంట. వాళ్ళను చూసి, చూడు జంతువులకు ఉండే సత్యబుద్ధి ఎంత మంచిది అని చెప్పి అతను బాణాన్ని విడిచేసి తన పాపాలకు పశ్చాత్తాపడ్డాడు. అతనికి తెలియకుండానే రాత్రంతా శివ పూజ చేశాడు. మరుసటి రోజు వేటగాడు మరణించాడు. యమభటులు వచ్చారు, కానీ శివగణాలు వాళ్ళని అడ్డుకున్నాడు. ఇతను శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, జాగరణ చేశాడు, బిల్వతరాలతో లింగార్చన చేశాడు, ఇతను పాపరహితుడు అని శివదూతలు అతన్ని కైలాసానికి తీసుకెళ్లారు. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అన్నాడు, చూసావా దేవి, ఆకలితో ఉపవాసం, భయంతో జాగరణ, యాదృచ్ఛికంగా అర్చన చేసినందుకే ఇతనికి మోక్షం వచ్చింది. అదే భక్తితో జ్ఞానంతో ఎవరైతే ఈ శివరాత్రి వ్రతాన్ని చేస్తారో వారికి తిరుగులేదు అని చెప్పారంట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా స్టోరీ మీకు యూజ్ అవ్వద్ది, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.